ఆంధ్రాలో బీజేపీకి తీవ్ర ఎదురుదెబ్బలు తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్ర ప్రజలు బీజేపీ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోనే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టారు. చంద్రబాబు మాటల వల్ల భారతీయ జనతా పార్టీ మాత్రం బాగా దెబ్బతింటోంది. దీంతో ఏపీలో బీజేపీకి భవితవ్యం లేదనే అభిప్రాయమే వినిపిస్తోంది. ఇదే సమయంలో కమలం పార్టీ నుంచి కూడా నేతలు చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తరపున మొన్నటి వరకు మంత్రి పదవులు అనుభవించిన కామినేని, పైడికొండల వంటి వాళ్లు ఇప్పుడు మీడియా ముందుకే రావడం లేదు. కన్నా, సోములను పక్కన పెడితే గట్టిగా మాట్లాడే మరో నేత కనిపించడం లేదు. ఇక ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదు. పార్టీ అధ్యక్ష పదవి కోసం వీర్రాజు చివరి వరకు ప్రయత్నించగా పదవి మాత్రం కన్నాకు వరించింది. ఇక పురంధీశ్వరి కూడా పార్టీ మారతారని వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి సీట్ల విషయంలో హామీ వస్తే ఆమె ఆ దిశగా వెళ్లవచ్చునని అంటున్నారు. రాష్ట్ర మాజీ మంత్రులది అదే ఆలోచనగా చెబుతున్నారు. ఇక రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఏకంగా జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈమె జనసేన తరపున పోటీ చేయడానికి కూడా సై అంటుంది. ఇదంతా చూస్తుంటే ఎన్నికల నాటికి బీజేపీ నుంచి నేతలంతా జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.